చిత్రోలి కాలేజీలో కూడా ఈ విధంగానే ఉండేవాడు. ప్రతి విషయానికి అసూయ పడేవాడు. ఇప్పుడు వీడి బ్రెయిన్లో క్రోధం కూడా నిండిపోయింది. కానీ ఇవాళ ఆయన ఓటమిని అంగీకరించారు. కాబట్టి త్వరలోనే మీరు లేదు అభిజిత్, ఇకపై లేదు. ఇకపై సిఐడికి తిరిగి రాను, ఎప్పటికీ రాను. కంగారు పడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు సార్, ప్లీజ్. లేదు దయ్యా, నేను తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. చూశావు కదా చిత్రోలి ఏ విధంగా నవ్వుకుంటూ నా రిజిగ్నేషన్ లెటర్లో సంతకం పెట్టాడని. ఫైనల్. ఇంత జరిగిన తర్వాత నేను మళ్ళా తిరిగి వస్తానని అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాను. చిత్రోలి గురించి మనకి తెలియదే ఉంది. అయినా సరే నవ్వుతూ మాట్లాడతారు. మేము మాట్లాడతాం సార్. లేదు అభిజిత్, ఎప్పటికీ చిత్రోలి కాళ్ల మీద పడకండి. ఎప్పటికీ అలా చేయకండి. చూశారుగా దిగ్విజయ్ని ఎలా తీసుకొచ్చి కూర్చోబెట్టాడో. సిఐడిస్కి ఎటువంటి మనిషిని తీసుకొచ్చాడు, ఎంత పెద్ద తప్పు చేశాడు, అంతా నొక్కేశారు. ఏంటా తప్పు సార్? చాలా పెద్ద నేరం అభిజిత్. దిగ్విజయ్ సిఐడిలో కాదు, జైలు ఊచల వెనకాల ఉండాల్సిన వాడు. సార్, ఏసీపీ ప్రతిమన్ సార్ సిఐడిలోకి రాకపోవడం మనకి కష్టంగా మారింది. ఏసీపీ దిగ్విజయ్ అంతలా ఏం చేశారో తెలియడం లేదు. అది నిరూపించాలని పట్టుదలతో ఉన్నారాయన. ఆయన పేరు ఏసీపీ ప్రద్యుమన్. ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినరు. దిగ్విజయ్ మీద తప్పు ఉందని చెప్పారు కదా, ఆ తప్పుని ఖచ్చితంగా ఆయన నిరూపిస్తారు చూడండి. కానీ చిత్రోలి సార్, దిగ్విజయ్ సార్ తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏం కాదు. ఆయనతో సచిన్ ఇంకా విన్నుతున్నారు. ఆయనకి ప్రమాదం వస్తే వాళ్ళిద్దరూ సాయం చేస్తారు. అచ్చుడు, అదిగో ఆబండే. సార్ త్వరగా వెళ్ళండి ప్లీజ్. హలో, దయా సార్. అవును, మేము అతన్ని ఫాలో అవుతున్నాం సార్. ఆయన జవాలి రోడ్కి వచ్చారు. ఓకే సార్. సరే సార్, మేము మీకు ఇన్ఫామ్ చేస్తున్నాము. ఓకే సార్, బాయ్. ఈ అభిజిత్ ఇంకా దయా సారు మనల్ని ఇలాంటి పని చేయమని చెప్పారు. అది కూడా కరెక్టే సార్, కానీ సార్ చెప్పారంటే అది చేసి తీరాలి కదా. అది నిజమే సార్. ఆయన లెఫ్ట్ సైడ్లో బండి తిప్పుతున్నారు సార్. త్వరగా వెళ్ళండి, లేదంటే మిస్ అవుతాం. ఇదే చోటు కాస్త విచిత్రంగా ఉంది సార్. ఇదేంటి, ఏసీపీ సారు షర్మి బార్కి వచ్చారు? వస్తున్నానరా, వస్తున్నాను. ఈ మున్నాకు అసలు ఏమైంది? ఇంతవరకు పడుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి త్వరగా పడుకోరా, త్వరగా లేవరా అని? ఎవరి మాట వింటాడు? ఏంటి మేడం, తలుపు తెరవడానికి ఇంత ఆలస్యమా? ఈరోజు మళ్ళీ మా యజమాని నన్ను తిడతారు. ముందు ఆ మున్నాగాడు లేవని. వాడికేసిన దరువు జీవితంలో మర్చిపోడు. ఇంత త్వరగా లేచింది ఎవరబ్బా? చందన్, నువ్వేనా? గీత, ఏంటి గీత, ఎందుకు అరుస్తున్నావు? అరే ఏమైంది? అయ్యో ఏంటిది? అరే, ఇంత రక్తం! ఎవరితను? ఎక్కడ ఇచ్చేస్తున్నాడు? తెలీదు. నేను పాలు తీసుకోవడానికని తలుపు తెరిచాను. వీడు మన ఇంట్లోకి ఎలా వచ్చాడు? అమ్మా ఏమైంది? అమ్మా ఏమైంది? తీసుకెళ్ళు. బంటిని గదిలోకి అమ్మా తీసుకెళ్ళండి. ఏమైంది? ఏం లేదు బాబు, ఏం లేదు. నువ్వు లోపలికి వెళ్ళు. అదేం చూడొద్దు, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా, ఎవరో బెల్లు కొట్టిన సమయంలోనా ఇదంతా జరిగింది? కత్తితో పొడిశారు. కాస్త బాడీని తిప్పండి. ఐదారు సార్లు కత్తితో పొడిశారు, అది కూడా ముందు నుంచి. హంతకుడు చాలా దుర్మార్గుడై ఉంటాడు సార్.
6 అంగుళాలు 6 అడుగులు 80-85 కిలోలు ఉంటాడు. హంతకుడు పహిల్వాన్ అయి ఉంటాడేమో అని అనిపిస్తోంది. ఒకటి మంచి కట్టుమస్తానైన మనిషి అయి ఉండాలి, లేకపోతే 2-3 కలిసి చంపాలి. ఎదురుగా దాడి చేశారు. సార్ జేబులో ఏమీ లేవు సార్. అంటే హంతకుడు అన్నీ తీసుకెళ్ళి ఉంటాడు. మీలో ఎవరికి ఈ వ్యక్తి తెలీదా? లేదు సార్, మేము తన్ని మొదటిసారి చూస్తున్నాం. ఇతను ఇంట్లోకి ఎలా వచ్చాడో కూడా మాకు తెలియదు సార్. ఇంట్లోకి వచ్చాడు, ఇక్కడ చచ్చి పడ్డాడు. ఎవరో హత్య చేశారు. సార్ ఇక్కడ లాక్ అంతా కరెక్ట్గానే ఉంది సార్. ఎరగొట్టిన దానికి ఎటువంటి గుర్తు లేదు. తలుపునెవరో లోపల నుంచే తెరిచారు. వినపడిందా మీకు? ఇంట్లోంచే ఎవరో తలుపు తెరిచారంట. ఎవరో ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం. అంటే దానికి అర్థం చనిపోయిన వ్యక్తి తెలియని వ్యక్తి కాదు సార్. ఇలా కూడా ఉండొచ్చు కదా సార్. వీళ్ళు తలుపు వేయడం మర్చిపోయి ఉండొచ్చు కదా సార్. కానీ ఆ తలుపుకి ఆటోమేటిక్ లాక్ ఉంది. అది తానుగా లాక్ అయిపోతుంది. నాకు బెల్ శబ్దం వినపడిన తర్వాత తలుపు తెరిస్తే లాక్ లోనే ఉంది. ఆటోమేటిక్ లాక్. అవును సార్, తలుపు లోపల నుండి లాక్ చేసింది. నేను 15 నిమిషాల నుండి బయట నుండి బెల్లు కొడుతూ ఉన్నాను. ఇంటి తలుపు తెరిసింది లోపల నుంచి, ముయ్యబడింది కూడా లోపల నుంచి. సార్ నిన్న రాత్రి 11 గంటలు కూడా తలుపు చెక్ చేసాం. అనుమానమే లేదు, తలుపు గొల్లం వేసే ఉంది. ఒకవేళ ఇతను డూప్లికేట్ తాళంతో డోర్ ఓపెన్ చేసి ఉండొచ్చు. ఇంట్లో తాళం ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది సార్, బయట వ్యక్తుల దగ్గర లేదు. తన దగ్గర ఏదన్నా తాళం దొరికిందా మీకు? లేదు. ఇప్పటివరకు తన దగ్గర ఏమీ దొరకలేదు. కానీ హంతకుడు తాళం తీసుకుని ఉండొచ్చు, ఎక్కడి నుండి పారిపోయి ఉండొచ్చు, లేదంటే ఇంట్లో ఎక్కడైనా దాక్కొని ఉండుండొచ్చు. వెతకనా సార్? లేదు లేదు, కాసేపు చూద్దాం వీళ్ళల్లో ఎవరన్నా తాళం ఇస్తున్నారని. సార్ ఇదంతా అబద్ధం సార్. అబద్ధమా? ఎదురుగా నిలబడి ఇతన్ని 6 సార్లు కత్తితో పొడిచారు, కానీ ఎవరు అరుపులు అసలు వినపడలేదని చెప్తున్నారు. ఒకవేళ వీడు మూగవాడైనా కూడా నొప్పి తట్టుకోలేక అరిసేవాడు కదా ఖచ్చితంగా. సార్ శబ్దం వచ్చుంటే వినిపించుంటుంది. మీకు మేము చెప్పుంటాం. ఏ శబ్దము రానప్పుడు మీకు ఏం చెప్తాం చెప్పండి. సార్ కొంతమందికి నోరు మూసి పొడిచి అలవాటు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇలా పొడిచుండొచ్చు కదా. సార్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు అనుకుంటాను. లోపల నుంచి ఎవరు తలుపు తెరిచారన్నది. ఇప్పుడు అందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఇలా చూడండి, మేము చాలా గౌరవంగా బ్రతుకుతున్న వాళ్ళం. ఈ సొసైటీలో మాకు మంచి పేరుంది. మేమెందుకు ఇలాంటి పని చేస్తాం చెప్పండి? ఇలాంటి పెద్ద పెద్ద కుటుంబాల్లో ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది. అది వాళ్ళని తప్పుడు దారిలో వెళ్ళడానికి బలవంతం చేస్తుంది. ఆ తర్వాత ఈ హత్య మర్మం ఏంటనేది నేను కనిపెట్టే తీరుతాను. సార్ ఇలా కూడా ఉండొచ్చుగా. ఈ హత్య వేరే ఎక్కడో జరిగి హంతకుడు ఈ బాడీని ఇక్కడ పడేసి వెళ్ళుండొచ్చు కదా. రక్తపు మరకలు కిందే పడున్నాయి, ఇంకెక్కడా లేవు. కాబట్టి హత్య ఇక్కడే జరిగింది. ఇంకా ఇంత వెయిట్ అయిన బాడీని ఈ బిల్డింగ్ 6వ ఫ్లోర్కి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఈ శవాన్ని పైకి తీసుకొచ్చుంటే ఈ బిల్డింగ్ వాచ్మెన్ ఖచ్చితంగా చూసుంటాడు కదా. ఇక్కడ గేట్ దగ్గర ఒకే ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఒకవేళ అతను ఆ టైంలో తాగి ఉండొచ్చేమో. మా ఆఫీసర్ వెళ్ళాడు మీ వాచ్మెన్ పిలుచుకురావడానికి. వచ్చాక తెలుస్తుంది తను తాగున్నాడా లేదా అని. ఆగో, లోపలికి రండి, లోపలికి రండి, లోపలికి రమ్మంటున్నానా? రండి రండి రండి, భయపడకండి. సారీ సార్, మేము డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. లోపల ఏం జరుగుతుందో ఏంటి, ఏం చూస్తున్నారు? చూడాలనుకున్నాం. ఇక్కడ ఏమన్నా తమాషా జరుగుతుందా? గౌతమ్, కాస్త సైలెంట్గా ఉండు. మీరు చూడాలి కదా. రండి రండి, దగ్గరగా చూడండి, రండి. వాడి మొహం బాగా చూడండి. మీకేమైనా తెలుసా చూడండి. ఇంతకు ముందెప్పుడు తను చూడలేదు. నేను కూడా చూడలేదు సార్. సార్ సార్ ఈ నైట్ వాచ్మెన్ని తీసుకొచ్చాను సార్. వెంటనే కేసుని సాల్వ్ చేసేయండి. ఏది ఊదు? బాగా తాగావా నువ్వు? లే సార్, నేను మందు బాటిల్ ఎప్పుడూ ముట్టలేదు. అలాగా? గురక పెడతావా? గొరక పెట్టడం కూడా తప్పనుకునే వ్యక్తిని నేను. ఎంత డబ్బిచ్చారు? ఇదంతా చేయడానికి ఎంత డబ్బిచ్చారు? ఒక్క నిమిషం. ముందు చెప్పు. మేడం ప్లీజ్ కొంచెం శాంతించండి. సరే ఇట్రా. ఇక్కడ ఈ మనిషి మొహం చూసి గుర్తుందేమో చెప్పు. ఈయన ఇన్ని చంపేశారా? ఇతను తెలుసా నీకు? అవును సార్, నిన్న రాత్రి 1 గంట అయ్యుంటుంది. సొసైటీకి ఓ బండి వచ్చింది సార్. ఎవరండి మీరు? ఆపకుండా వెళ్ళిపోతున్నారండి. కారు పార్క్ చేయి, 15 నిమిషాల్లో వస్తాను. సార్ అదే ఒక్క నిమిషం. చాలా విచిత్రంగా ప్రవర్తించారు. లిఫ్ట్లో ఉన్న అన్ని బటన్స్ నొక్కారు సార్, కానీ 6వ ఫ్లోర్కి వచ్చి ఇలా దారుణంగా చనిపోయారు. నేను ఇతన్ని వెంబడించాను. తర్వాత ఏందో తెలియదు సార్. నా తల, ఏమైంది రేణు, నువ్వు ఓకేనా? సార్ నాకు చూడండి. తల తిరుగుతుంది. తను లోపలికి తీసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. రేణు. రేణు తీసుకెళ్ళండి. జాగ్రత్త. మీరు చెప్పారు కదా అతను మీకు తాళం ఇచ్చాడని చెప్పి.
అవును సార్, నేను ఆ కార్ని పార్క్ చేశాను. ఇప్పుడు అక్కడే ఉంది సార్. ఆ బండి ఎక్కడుందో చూపించండి. రండి సార్, రండి. ఇదిగో సార్, ఇదే ఆ కారు. ఇదిగోండి సార్ తాళం. ఈ బండి చెక్ చేస్తే ఏదైనా తెలియచ్చు. కాస్త చెక్ చేయండి. అరే, ఇందులో ఒక సూట్ కేసు ఉంది. సార్, ఇందులో చూడండి. ఎక్కడికో బయలుదేరాడు, వెళ్తూ వెళ్తూ ఈ ఇంటికి వచ్చాడు. ఎక్కడికైనా వెళ్ళాడా లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చాడా? డ్రెస్ మురిగ్గా లేదు. లేదు, బట్టలు ఉతికారు. అయితే ఎక్కడికో వెళ్తున్నాడు. కానీ రాత్రి 1 గంటకి. సరైతే ఊరు వదిలి వెళ్ళిపోవడానికి ముందు గౌతమ్ కుమార్ ఇంటికి రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ, అదే వాడు చావుకి కారణమయ్యింది. బండి విజయ్ అన్న పేరు మీద ఉంది. ఢిల్లీ విల్లా, మల్లాడ్ వెస్ట్. సార్, ల్యాప్టాప్ దాచిపెట్టు. వాళ్ళ కళ్ళలో పడేలా చూపి మాక డిస్ట్రాయా? సార్, ఇదొక ఎవిడెన్స్. నేను చెప్పింది మాత్రమే చెయ్యి. దీన్ని డిస్ట్రాయ్ చెయ్యి. ఆయన చూడక ముందే డిస్ట్రాయ్ చెయ్యి. వీళ్ళ ఇంటికి వెళ్తే అర్థమవుతుంది ఆయన ఎక్కడికి ఎలా బయలుదేరాడన్నది. ఏ పంకజ్, నీ చేతిలో ఆ ల్యాప్టాప్ ఎక్కడి నుంచి తీసావు? ల్యాప్టాప్? అరే అరే, ఎంత పని చేసావు? సార్, సారీ సార్, చేజారి పడిపోయింది. ఇది ఎవిడెన్స్. ఐఎమ్ సారీ సార్. ఈ ల్యాప్టాప్ ఎక్కడ దొరికింది? సార్, ఇది వెనక సీటు కింద ఉంది సార్. ఈ ల్యాప్టాప్ లో ఉన్న డేటాని ఖచ్చితంగా మనం ఎలా రికవర్ చేయాలి? కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ ఉన్న రమ్మని చెప్పండి. బా, ఎవరొచ్చారబ్బా? ఎవరు కావాలి? సార్, అడిగేది మిమ్మల్నే. ఇంట్లో మిస్టర్ విజయ్ ఉన్నారా? నేనే విజయ్. మీరందరూ ఎవరు? మేము మీ మిస్ అయిన స్నేహితులు. ఆశ్చర్యంగా ఉంది, మీరందరూ నా స్నేహితులని నాకే తెలీదు. ఇతను మీకు తెలుసా? ఇతన్ని హత్య అవును, ఇతని హత్య చేశారు. హత్య ఆ, మేము సిఐడి. సిఐడిస్? సార్, విషయం ఏంటి? మీరేంటి వివరంగా చెప్పట్లేదు? ఇతని బాడీ గౌతమ్ కుమార్ వాళ్ళ ఇంట్లో పడింది. గౌతమ్ కుమార్ ఇంట్లోనా? దీనికి నాకు సంబంధం ఏంటి సార్? అయితే గౌతమ్ కుమార్ ఎక్కడున్నారన్న విషయం కూడా మీకు తెలుసుండాలి. సార్, గౌతమ్ కుమారే నాకు తెలియనప్పుడు వాళ్ళ ఇంటి అడ్రస్ నాకెలా తెలుస్తుంది? మీరే చెప్పండి. సరే, మీ కార్ ఎక్కడుంది? సార్, నా కార్ని ఎవరో దొంగిలించారు సార్. దొంగతనానికి గురైందా? చాలా తెలివైన వాళ్ళ ఉన్నావు. కార్ ఎక్కడని అడగగానే దొంగతనానికి గురైంది. సార్, నేను చెప్పేది నిజం. నా బండిని ఎవరో దొంగిలించారు. మీ కారు దొంగతనానికి గురవ్వలేదు. అది గౌతమ్ కుమార్ వాళ్ళ ఇంటి కింద ఉంది ఇప్పుడు కూడా. వాట్? రుక్మిణి అపార్ట్మెంట్స్ సొసైటీ పేరు. రుక్మిణి అపార్ట్మెంట్స్? అయితే బండిని మళ్ళీ దొంగ తిరిగి తీసుకొచ్చాడు. ఇంకా ఆ దొంగ నన్ను అనవసరమైన విషయంలో ఇరికించాడు. సరే మిస్టర్ విజయ్, నిజంగానే మీ కారు దొంగతనానికి గురై ఉంటే మీరు పోలీసులకి రిపోర్ట్ చేసి ఉంటారు కదా? ఆ రిపోర్ట్ చూపించండి. సార్, నేను పోలీసులకి రిపోర్ట్ ఇవ్వలేదు. రిపోర్ట్ ఇవ్వలేదా? లేదు. మీ కార్ని దొంగలించారు కానీ మీరు రిపోర్ట్ చేయలేదా? ఆశ్చర్యంగా ఉంది. ఫ్రెడీ, ఇతని కారు దొంగతనానికి గురవలేదు. ఖచ్చితంగా ఈ హత్యకి ఇతనికి సంబంధం ఉంది. యాక్చువల్లీ సార్, నేను పూనా వెళ్ళా. నేను పూనా నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూసా నా బండి లేదు. రిపోర్ట్ ఇద్దామనే నేను బయలుదేరుతున్నాను. ఈలోపు మీరు వచ్చేశారు. మీ కారులో మీ వస్తువులు ఏమేమి ఉన్నాయి? సార్, వస్తువులు ఏమీ లేవు కానీ అందులో నా పేపర్స్ ఉన్నాయి. మీ సూట్ కేసు ఇంకా మీ ల్యాప్టాప్ లేవా? సార్, నా ల్యాప్టాప్ని నేను పూణేకి తీసుకెళ్లాను. సార్, నిజంగా ఈ విజయ్ కారు దొంగపోయింది అంటే అయితే ముందు ఆ వ్యక్తి విజయ్ కారుని దొంగలించి ఆ తర్వాత అది తీసుకుని రుక్మిణి అపార్ట్మెంట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి తెలియని వాళ్ళ ఫ్లాట్లో వెళ్ళి చనిపోయారా? కానీ ఇప్పటి వరకు ఒక విషయం తెలియలేదు, నిజమేంటని. ఇందులో డేటా తీసేయచ్చు కదా? సార్, నేను ట్రై చేస్తున్నాను. అయితే సార్, హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోయింది. ల్యాప్టాప్ విరిగిపోయిందిగా. కనీసం ఏదో ఒకటి దొరికింది కదా? చూస్తున్నారుగా, నేను ట్రై చేస్తున్నాను కానీ ఉపయోగం లేదు సార్. సార్, ఆశ్రయ, రేణు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? సార్, తనకి ఎలాంటి సమస్య లేదు. గుడ్.
సార్ మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. ఆ విషయం అది సార్ మీరు కొంచెం ఏమైంది ఇక్కడే చెప్పు. అవును, అంతలా మాకు తెలియకూడని విషయం ఏంటి? సార్ అది నేను చూసిన దృశ్యాన్ని మీరు కూడా చూస్తుంటే అవమానపడి తల దించుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంతలా నువ్వేం చూసావు? ఎలా చెప్పనో అదంత నీచమైన విషయం. సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఇట్స్ ఓకే. ఇప్పుడే చెప్పు. సార్ అది ప్రద్యుమన్ సార్ నిన్న రాత్రి డ్యాన్స్ బార్కి వెళ్ళారు. ఏంటి? డాన్స్ బార్కా? హా, షర్మిలి డ్యాన్స్ బార్. షర్మిలి డ్యాన్స్ బారా? ఏంటి సార్ ఎందుకు అక్కడికి వెళ్ళారు? సార్ అది సచిన్ ఇప్పుడన్నా చెప్పు. సార్ కొంచెం ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఉదయం కలవడానికి వచ్చారు సార్. ఆ డ్యాన్స్ బార్ని ఉదయాన్నే తెరుస్తారా? బార్ పొద్దున్నే తెరవరు కానీ సార్ వాళ్ళని కలవడానికి తినగా ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళింటికి వెళ్ళారా? ఇదేంటి ఒక కొత్త కన్ఫ్యూషన్. అదేంటో తెలుసుకోవాలి. జీప్లో ఎక్కాడు, కానీ జీప్లోంచి దిగి పారిపోయాడు. ఏంటి? ఎందుకు పారిపోయాడు? ఎస్ సార్. ఏదో బిల్డింగ్ని చూస్తున్నారు సార్. హా. నేను ఫాలో అవుతాను సార్. ఓకే. ఒకవేళ మళ్ళీ అదే వ్యక్తి వచ్చాడా? ఎందుకు వచ్చి ఉంటాడు? మీరా? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేయాలని వచ్చారు? నన్ను చూసి ఎందుకు దాక్కున్నారు? నేనా? లేదే. ఏదైనా దాయాలనుకుంటున్నారా? నేనెందుకు మీ నుంచి దాస్తాను? అలాగే మీరెవరో కూడా నాకు ఇలా తెలియదు. చూడండి, నేను ప్రద్యుమన్ ఎక్స్ ఏసీపీ సిఐడి నుండి. సిఐడిలా? అవును, నాకు మీ సహాయం కావాలి. సహాయమా? ఎలాంటి సహాయం? ఒకవేళ మీకు గుర్తుంటే ఒక 7-8 నెలల క్రితం ఇక్కడ, అంటే మీ ఇంటి బయట ఒక టీ కొట్టు ఉందిగా? అవును. అక్కడ ఒక పోలీస్ ఎన్కౌంటర్ జరిగింది. అవును, జరిగింది. అందులో ఒక వ్యక్తి మాత్రం చనిపోయాడు. సరే, ఒక విషయం చెప్పండి. ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ సందర్భంలో మీరు అక్కడే ఉన్నారా? ఆ కిటికీ దగ్గర నేను కాసేపు ముందు మిమ్మల్ని చూశానే, అక్కడే ఉన్నారా? అవును. అలా నిలబడి ఉంటే ఆ ఎన్కౌంటర్ని మీరు చూసే ఉంటారు కదా? అవును, నేను చూశాను. కానీ నేను చూసింది చాలా దారుణమైనది. అందువల్ల ఒక మనిషి 4 రోజులు నిద్రపోలేదు, భోజనం కూడా చేయలేకపోయారు. చాలా దారుణమైన విషయం. అంత దారుణమైనది. నేను అర్థం చేసుకోగలను మేడం. ఒకళ్ళు చావడం చూడడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. కానీ ఆ టైంలో ఏం జరిగిందో చెప్పండి. మీరు అక్కడ ఏం చూశారు? నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఆ టీ కొట్టు ముందు ఒక జీప్ వచ్చి ఆగింది. పోలీస్ జీప్. అందులో 4-5 ఉన్నారు. అందులో ఒక వ్యక్తి సివిల్ డ్రెస్సులో ఉన్నాడు. కాసేపటి తర్వాత ఆ జీపులో ఉన్న ఒక పోలీస్ దిగి ఆ పక్కకే వెళ్లి కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ సివిల్ డ్రెస్సులో ఉన్నవాడు పక్కకెళ్ళి కూర్చున్నాడు. తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఆ టీ కొట్లో నుంచి ఒక వ్యక్తి ఆ సివిల్ డ్రెస్ వేసుకున్న వ్యక్తిని పెద్దగా అరిచి పిలిచాడు. తనని అతుల్ అని పిలిచాడు. అది కూడా చాలా బిగ్గరగా పిలిచాడు. పైన నాకు కూడా వినపడింది. ఎవరు పిలిచారు ఆ సాధారణమైన బట్టలు వేసుకున్న అతన్ని? అది నాకు తెలీదు, కానీ చాలా విచిత్రంగా అనిపించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి కొంచెం కుంటుకుంటూ నడిచాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత అతుల్ అనే వ్యక్తి ఆ జీపు నుంచి దిగగానే వాడి దగ్గరికే వెళ్ళాడు. ఆ పోలీసు అయినా తుపాకీతో పేల్చి తన శరీరాన్ని జల్లెడ చేశాడు. తనని చంపేశారు. సరే గాని ఒక విషయం చెప్పండి.
అతులని పేరు పెట్టి పిలిచిన ఆ మనిషి చూడ్డానికి ఎలా ఉన్నాడు? తన వయసు దాదాపు 35 నుంచి 40 ఏళ్ల లోపుంటాయి. తన ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలుంటాడు. అతనికి గుబురుగా మీసం ఉంటుంది. అలాగే అతని ముఖం మీద కాయ కూడా ఉంది. ముఖానికి గాయం ఎటువైపు ఉంది? రైట్ సైడ్లో. ఈ విధంగా. అలాగా, అయితే వాడేనా వీడు? చెప్పండి డాక్టర్ సోలంకి, ఏం కనిపెట్టారు? అభిజిత్, ఒక విషయం చెప్పండి. ఈ డెడ్ బాడీ మీకు దొరికినప్పుడు అక్కడ ఏదైనా గొడవ జరిగినట్టు, స్ట్రగుల్ అయినట్టు ఆనవాళ్ళు కనిపించాయా? ఆ, లేదు డాక్టర్ సార్. బాడీ దొరికినప్పుడు బాడీ చుట్టూ మనుషులు కనిపించారు. అంతేకాదు ఇంట్లో రచ్చ జరిగినట్టు కనిపించలేదు. అంతెందుకు ఏం జరిగిందో ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలియదు సార్. అలాగా? సార్, ఇక్కడ ఈ బాడీ ఉంది కదా, దీనికి ఉన్న గాయాలు ఒకరు చేసినాయా లేకపోతే చాలా మంది చేసినాయా? గాయం మీద రాసుండదు ఎంతమంది కలిసి కొట్టారని. ఇకపోతే అభిజిత్, ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ఎన్ని గాయాలున్నాయో ఇవన్నీ ఒక్క కత్తి వల్లే జరిగినవి. ఓ, ఒక కత్తి వల్లే జరిగాయా? అయితే హంతకుడు ఒకడే. మేబీ. ఒక్కసారి ఆలోచించు అభిజిత్. ఇందులో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 6 సార్లు కత్తిపోట్లు పొడిచారు. 6 సార్లు కత్తిపోట్లు పొడిచినా గానీ ఇతను ఎందుకు అరవలేదు, ఎందుకు విలవిల్లాడలేదు? సార్, మనం అక్కడ లేం కదా, వాడు అరిచారో లేదో మనకెలా తెలుస్తుంది? ఇలాంటి వాళ్ళని సిఐడిలో చేర్చుకున్నది ఎవరు? డీసీపీ చిత్రోలి. చిత్రోలి ఈ చిత్రోలి ఎక్కడి నుంచి వచ్చాడు? సార్ చూసుకోండి, వీళ్ళు దిగ్విజయ్ సార్ మనుషులు. అయితే ఏంటి? అరే, ఈ దిగ్విజయ్ని తయారు చేయడానికి ఆ బ్రహ్మ దగ్గర పెయింటింగ్ కూడా అయిపోయి ఉంటుంది. కంట్రోల్ సాల్కి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, దిగ్విజయ్ సార్ మా ఏసీపీ సార్. ఆయనకి వ్యతిరేకంగా మేమేమీ వినాం. ఏంటి దిగ్విజయ్? ఏంటి పెద్ద దిగ్విజయ్? ఇతను చనిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఆ దిగ్విజయ్ చెప్తే నేను తన కాళ్ళ మీద పడతాను. అలాగా? అయితే అన్ని విషయాలు నేను ఏసీబీ సార్కే చెప్పేస్తాను. చెప్పండి. అయ్యో సార్, ఒక్క నిమిషం సార్, మేమంత తప్పు ఏం చేశామని మా మీద ఎందుకు కోపడుతున్నారు? ఇలా చూడు, నేను మిమ్మల్ని... ఒక నిమిషం. ఇతను ఎందుకని అరవలేదంటే నాకు తెలిసి ఇతని చంపినప్పుడు ఈయన నోరుని చెయ్యడ్డం పెట్టి మూసారనుకుంటా. లేదు అభిజిత్, అలాంటిది ఏమీ జరగలేదు. ఇతన్ని కత్తితో పొడిచేటప్పుడు తన నోటిని గట్టిగా ఎవరూ అదిం పట్టుకోలేదు. ఎందుకంటే ఇతని నోటి మీద అటువంటి ఆనవాళ్లు ఏమీ లేవు. బాగా చూడండి, ఎలాంటి ఆనవాళ్లు లేవు. క్లీన్డ్. ఇంకొక విషయం, ఇక్కడ ఎన్ని కత్తిపోట్లయితే ఉన్నాయో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కత్తిని పైనుంచి గట్టిగా పొడిచినట్టు తెలుస్తోంది. ఇదిగో ఇలా పైనుండి కింద వరక. హంతకుడు ఇతని కంటే ఎత్తనుకుంటా, లేదా ఇతన్ని చంపినప్పుడు కూర్చున్నాడనుకుంటా. అలాంటి పరిస్థితులను ఇతను మనకి దొరికాడు. సార్, తన కడుపులోంచి తీసిన ఫ్లూయిడ్లో యాంటీమైనిక్ క్వాడ్రో కార్బో లిక్విడ్ ఉంది. యాంటీ అంటే ఆ లిక్విడ్ ఒక్క నిమిషం, మీరిద్దరూ కొంచెం సైలెంట్గా ఉండండి. యాక్చువల్గా విషయం ఏంటంటే అభిజిత్, ఇతని కడుపులో మనకి దొరికినటువంటి ఆ కెమికల్ అది ఒక రకమైన మత్తునిచ్చేటటువంటిది. దీంతో నిద్ర మాత్రలు తయారు చేస్తారు. మనిషి త్వరగా నిద్రపోతాడు. అర్థమైంది సార్, ఇతను నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోయాడు. నాకు తెలిసి ఈ నిద్ర మాత్రల్ని ఈయనకి ఇంట్లో ఎవరైనా ఇచ్చి ఉండాలి. బయట వేసుంటే గనక బయట నిద్రపోయి ఉండే. ఎగ్జాక్ట్లీ అభిజిత్, ఈ మందుని ఖచ్చితంగా ఇంట్లోనే తినుండాలి. ఎందుకంటే తన ఒంట్లో ఉన్న ఇదే సెడటో మనకి రేణు కడుపులో కూడా దొరికింది. కానీ బాస్, ఈ సెడేటివ్ ఖచ్చితంగా వేణుకి మంచినీళ్ళలో కలిపి ఇచ్చుండాలి. ఎందుకంటే ఇతని కడుపులో మనకి నీళ్లు తప్ప ఇంకేమీ దొరకలేదు. నీళ్లు తప్ప తనకేమీ తీసుకోలేదని అర్థమవుతోంది. ఒకవేళ ఇతను ఆ నీళ్లే తాగుండొచ్చేమో. ఖచ్చితంగా రజత్, ఇతను ఖచ్చితంగా ఆ నీళ్లే తాగుండాలి. ఆ సెడేటివ్ వల్లే ఇతను స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత ఇతను అరవలేకపోయాడు. అయితే నీటిలోనే ఏదో సమస్య ఉంది. ఎగ్జాక్ట్లీ, నీళ్లలోనే ఏదో ప్రాబ్లం ఉంది అభిజిత్. ఇదిగో చూడండి, నేను ఆ ఇంటి నీటిని బాగా చెక్ చేశాను. ఈ నీళ్ళల్లో నాకు సెడిటివ్ దొరికింది. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న నీటిలో నిద్ర మాత్రం కలిపారంటే మిగతా వాళ్ళెందుకు స్పృహ కోల్పోలేదు? ఇతను ఆ వేణు మాత్రమే ఎందుకని? అందరూ మత్తులోనే ఉండుండాలి. ఈ మంచినీళ్లు తాగిన అందరూ మైకమై ఉండాలి. అయితే ఓ పని చేద్దాం డాక్టర్ సాబ్, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని చెక్ చేద్దాం. అప్పుడు తెలిసిపోతుంది ఇంట్లో ఎవరు నీళ్లు తాగారు, ఎవరు నీళ్లు తాగలేదని. వచ్చారనుకుంటా. మీరా? అవును, ఇంకేం చేయమంటారు? కేసు పూర్వాపురాలు తేల్చేదాకా మాకు
ఇక్కడికి రావడం తప్పదు. చుట్టుపక్కల ఉన్న అందరినీ మేము విచారిస్తున్నాం, అందుకే మిమ్మల్ని విచారించాలని వచ్చాం. ఇలా చూడండి, ఇంతకు ముందే మీకు చెప్పాను కదా ఆ హత్య గురించి నాకు ఏమీ తెలియదని. రాధిక మేడం, ఏదో ఒక విషయం ఉంది మీరు మా దగ్గర దాస్తున్నారు. మీరు మాట్లాడే స్టైల్ చూస్తేనే మాకు అర్థమవుతుంది మీరు ఏదో ఒక విషయాన్ని మా దగ్గర దాస్తున్నారని. ఏదో ఒక విషయం మీకు తెలుసు కానీ మీరు ఇలా చెప్పాలనుకోవట్లేదు. చూడండి, అందరూ ఏమనుకుంటున్నారంటే సిఐడి వాళ్ళకి సాయం చేసి సమస్యల్లో చిక్కుకోకూడదు అని. కానీ నమ్మండి, అలాంటిది ఏమీ జరగదు. భయపడకండి, మీకేం తెలుసో అది చెప్పండి. ఇలా చూడండి, ఇది పక్కింటి విషయం, మేము ఇక్కడే ఉండాలి, అనవసరమైన సమస్యలతో. ఒక వ్యక్తి చనిపోయారు రాధిక మేడం. అది ఇలా చూడండి రాధికా మేడం, కంగారు పడకండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో భయపడకుండా చెప్పండి. నేను ఆ వ్యక్తిని కుమార్ ఇంట్లో ఇంతకు ముందే చూశాను. ఓ, అయితే అతనికి ఇంట్లో వాళ్ళకి ఏదో కనెక్షన్ ఉంది, అందుకే వాడు అక్కడికి వచ్చి చచ్చాడు. ఇది మీరు ముందే మా దగ్గర చెప్పుండొచ్చుగా రాధిక మేడం. సార్, నేను చాలా భయపడిపోయాను సార్. సార్, నాకు తెలిసి ఇంట్లో ఎవరో ఈ హత్య చేసుంటారు. అవును రజత్, నాకు అలాగే అనిపిస్తుంది. చివరిగా ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు ఇక్కడ చూశారు? ఒక 10-15 రోజుల ముందు. 10-15 రోజుల ముందా? అప్పుడు ఎవరిని కలవడానికి వచ్చాడు? అది తెలీదు. ఇంకా ఏమన్నా తెలుసా? తలుపు తీసింది ఎవరని నేను చూడలేదు. రాధికా, ఉదయ్, ఎవరు సార్ మీరు? మీరొచ్చేసారా? వీళ్ళు సిఐడీస్. హలో, హలో, మీరు? నా పేరు ఉదయ్, తన భర్తని. ఆ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఉదయ్, మిస్టర్ కుమార్ ఇంట్లో హత్య జరిగింది కదా, దాని గురించి వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. ఓ, హంతకుడి గురించి ఏమైనా తెలిసిందా? హంతకుడి గురించి త్వరలోనే తెలుసుకుంటాం. చనిపోయిన వ్యక్తి ఎవరని ఇంతవరకు మేము ఇంకా కనిపెట్టలేదు. మీరు ఈ ఫోటో కాస్త చూడండి, ఈ వ్యక్తి తెలుసా అని. తినే చనిపోయింది. లేదు సార్, ఇంతకుముందు నేను చూడలేదు. రాధిక, నువ్వు నాకు టీ పెట్టిస్తావా? నేను వెళ్ళి స్నానం చేస్తా. అండ్ ఆఫీసర్స్, ఎక్స్క్యూజ్ మీ, నేను నాగ్పూర్ నుండి వస్తున్నా, చాలా టైర్డ్గా ఉంది. మీరు ప్లీజ్ టీ తాగేసేళ్ళండి. రాధిక, నీ స్పెషల్ టీని వీళ్ళకి పెట్టి ఇవ్వు. టీ తాగేసేళ్ళండి సార్. మీ హస్బెండ్ చెప్తున్నాడు తను అసలు చూడలేదని. ఇతన్ని చూశానని మీతో చెప్పింది ఉదయ్ దగ్గర చెప్పకండి, ఆయన నన్ను బాగా తిడతారు. ఎందుకని? ఉదయ్కి మా పక్కింటి వాళ్ళతో నేను మాట్లాడడం నచ్చదు, అందుకే. ఓ, పర్వాలేదులేండి, మేము బయలుదేరుతాం. సార్, టీ తాగి వెళ్ళండి. ఇంకో రోజు వస్తాం. థ్యాంక్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ మేడం, అప్పుడే ఈ టెస్టులన్నీ పూర్తి చేశారు. దీన్నే ఎఫిషియన్సీ అంటారు. హలో బ్రో, కొంచెం. ఒక్క నిమిషం సార్, కాసేపు తారికా మేడంతో మాట్లాడతాను. కానీ తారికతో మాట్లాడి ప్రయోజనం ఉండదు. రిపోర్ట్ ఎక్కడుంది? సోలంకి దగ్గర ఉంది. కానీ నాకు కూడా తెలుసు ఈ రిపోర్ట్లో ఏముంటుందో అని. ఏంటి సమస్య ఉంది. ఈ సమస్య? రిపోర్ట్లో సమస్య ఉంది. ఓ, రిపోర్ట్లో సమస్య ఉందా? ఏంటో ఆ సమస్య? సమస్య ఇదే అభిజిత్, ఏ మత్తు వల్ల ఇతను స్పృహ కోల్పోయాడో అదే మందు ఇంట్లో ఉన్న అందరి ఫ్లూయిడ్లోనూ వ్యాపించింది. బాబు, మున్నా కూడానా? అవును. అయితే ఇంట్లో వాళ్ళు ఎవరు హత్య చేయలేదా? అయితే వాళ్ళు చెప్పిందంతా కరెక్టేనా? ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. సూరజ్ని చంపిన తర్వాత హంతకుడు మందు కలిపిన నీళ్లు తాగి ఉండాలి. టెస్ట్ చేయించే పరిస్థితి వచ్చినప్పుడు హంతకుడు తప్పించుకుంటాడుగా. లేదు అభిజిత్, ఇంట్లో ఉన్న వాళ్ళందరి శరీరంలో ఆ మందు మోతాదు చాలా తక్కువగా ఉంది. మరి దీనికి అర్థం అందరూ కూడా ఈ వాటర్ని హత్య జరగడానికి చాలా సేపటికి ముందే తాగుంటారు. ఒకవేళ అందరూ మత్తులో ఉండుంటే ఈ హత్య చేసింది ఎవరు? ఎవరైనా బయట వ్యక్తులు? బయట వాళ్ళా సార్? హా, ఏ నీళ్లు తాగి ఇంట్లో ఉన్న వాళ్ళు స్పృహ కోల్పోయారో ఆ నీళ్లు తీసుకొచ్చింది బయట వ్యక్తి అయి ఉండాలి. కనిపెట్టాలి గౌతమ్ సార్ ఇంటికి ఈ నీళ్లు ఎవరు తీసుకొచ్చారని. సార్, ఇకపై నేను పనికి రాను సార్. ఎందుకు? ప్రతిరోజు ఇంత పైకి మెట్లు ఎక్కాలి, ఇంత కష్టపడ్డా నా వల్ల కాదు సార్. ఏంటి విషయం? ఏంటి? టైం ఎక్కువ అవుతుంది, ఇంకా నా నడుము నొప్పిగా ఉంది సార్. నీ నడుము నొప్పికి మందు మా దగ్గర ఉంది. చూసావా, నువ్వు వెతుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, మందులు అమ్మేవాళ్ళు ఇక్కడికే వచ్చేసారుగా. ఇప్పుడంతా నీళ్ళు చాలా వెయిట్ అయింది కదా, అందువల్ల నడుము నొప్పి పుడుతుంది. కొందరు నీళ్లు తాగి మైకమవుతారు. అరే, మీరేం మాట్లాడుతున్నారు సార్? నీళ్లు తాగి ఎవరన్నా కళ్ళు తిరిగి పడతారా? రుక్మిణి అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 606. గౌతమ్ కుమార్ ఇంటికి మీరే కదా మంచినీళ్ళు ఇచ్చేది? అవును, నేనే సప్లై చేస్తాను. ఇదిగో ఈ రాజే తీసుకెళ్ళాడు. అరే, ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? నడుము నొప్పి అన్నావు కదా.
5,000 డబ్బు ఇచ్చారు. దాంతోపాటు ఒక నీళ్ళు క్యాన్ ఇచ్చారు. పెద్ద అవును. తర్వాత చెప్పారు దీన్ని కుమార్ ఇంట్లో పెట్టమన్నారు. తర్వాత నువ్వు ఆ వాటర్ క్యాన్లో నిద్ర మాత్రలు కలిపావు. నాకేం తెలియదు సార్, నేనేది కలపలేదు. అతను ఎవరు? పెద్ద గెడ్డాలు, మీసం ఉంది, టోపీ ఇంకా కూలింగ్ గ్లాస్ ఆ వ్యక్తి వేసుకున్నాడు సార్. ఇంతకు ముందు ఆ వ్యక్తిని చూడలేదు సార్. ఇంకేమైనా? 5,000తో పాటు 50,000 కూడా ఇచ్చారు సార్. ఎందుకు? ఇంటి పని మనిషి మున్నకి ఇవ్వడానికి. ఓ, అయితే ఇందులో మున్నాకు కూడా సంబంధం ఉందా? నువ్వు ఎంత దూరం ఉన్నావు? అంటే సార్ దాదాపు 20-25 మీటర్ల దూరం. 20-25 మీటర్ల దూరంలో నిన్ను ప్రతిమను చూడలేదా? అబే కాదు సార్, నేను అతన్ని చాలా స్టైల్గా ఫాలో అయ్యాను. స్టైల్గా ఫాలో అయ్యాడంట. ఇందులో నవ్వడానికి ఏముంది సార్? అరే, ఎగురుతున్న చిలుక రెక్కల్ని కూడా లెక్కయ్యగలడు ప్రద్యుమన్. నువ్వేంటి ఇక్కడ? అరే, అతనిది కాకి కళ్ళు. నువ్వు అతన్ని చూసినట్టు అతను చూడలేదంటే నేను నమ్మలేను. అక్కడ తనేం చేస్తున్నాడు? సార్ బండి నుంచి దిగ్గానే నేలని తాకి చూశారు. నేలన్నా? రూపాయి బిళ్ళ 2 రూపాయల బిళ్ళ కింద పడిపోయి ఉంటుందిలే. ఆల్రెడీ అతను ఒక పిసినారి, చాలాసేపు వెతుక్కుని ఉంటాడే. లేదు సార్. ఆ తర్వాత నేరుగా ఉన్న బిల్డింగ్ని చూశారు. బిల్డింగ్ దగ్గరకా? ఎస్ సార్. ఆ తర్వాత ఆయన బిల్డింగ్లోకి వెళ్ళారు. అతనెందుకు అక్కడికి వెళ్ళాడు? సార్ ఎందుకో నాకు తెలియదు. ఒకవేళ అతనికి బిల్డింగ్లో ఏదైనా కనిపించుండొచ్చు. ఇలా చూడు, ఒక సిఐడి ఆఫీసర్ నాకు తెలియదంటున్నాడు చూడు. ఇలా చెప్తే నాకు బట్టలు చింపుకోవాలనిపిస్తుంది. కానీ అది ఏం ప్లేస్? ఎక్కడికి వెళ్ళాడు అతను? జోంటినర్ రోడ్ సార్. జాంటినో రోడా? ఎస్ సార్. అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో తెలియడం లేదే. నాకు తెలిసి ఆ ప్రద్యుమన్ని సిఐడి బ్యూరోలోనే ఉంచితేనే బాగుండి అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారు సార్? నేనున్నాను కదా. నేనుండగా అతను ఎలా వస్తాడు? అరే, నువ్వు ఉంటే మాత్రం తన్ని ఏం చేయగలవు? అతను ఏమేం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. ముందు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, మ్యారేజ్ బ్యూరోలో. నేనక్కడికి గూఢాచారిగా వెళ్ళినప్పుడు నన్ను ఇరికించాడు. అవును సార్, ఆయన మీకు పెళ్లి కూడా చేశారా? ఆ, లేదు లేదు లేదు. ఆ తర్వాత అతను వెళ్ళి డ్యాన్స్ బార్లో కూర్చున్నాడు. అక్కడ డ్యాన్స్ వేయడం మొదలుపెట్టాడు. అవును కదా? సార్. అంత దిగజారిపోయాడా ప్రద్యుమన్? కానీ ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను. ఇక నుండి నేను ప్రద్యుమన్తో మాట్లాడాలంటే 10 మీటర్ల దూరంలో నుండే మాట్లాడతాను, అంతే. ఏం సార్, కళ్ళలో ఏదైనా ప్రాబ్లమా? అతను ఇరికిస్తాడు. చీటా చీటా కళ్ళతోనే పట్టుకుంటాడు. సార్ మీరు డీసీపీ, ప్రజలు మీ పేరు వింటే వణికిపోతారు. వణుకుతారా? అవును. అవునా? నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏమనేవారు? ఏమంటారు? ఈ కోత ఎక్కడి నుంచి వచ్చిందని అడుగురు. ఎవరన్నారు? అన్నారా లేదా? అవును సార్. ఏంటిదయా? నేనా? లేదు సార్, ఆయన ఇంకా చెప్పలేదు, ఆలోచించారు. దయా, ఇది అసలేం బాలేదు. అసలు చాలా 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 తప్పు. దిగ్విజయ్ ఒక్క నిమిషం. అది ల్యాప్టాప్ దొరికింది కదా, ఏమైంది? సార్ అది అయిపోతుంది సార్, ఇలా అనేలోపు అయిపోతుంది. ఇలా అనేలోగా జరిగిపోతుంది. సరే, అదేమైంది? ల్యాప్టాప్ కదా, ఏదైనా దొరికిందా? ల్యాప్టాప్ సరైపోయింది సార్, కానీ అందులో ఆ ల్యాప్టాప్లో ఉన్నది అది చాలా వింతగా ఉంది సార్. అది విజయ్ ల్యాప్టాప్. ఆల్రెడీ నాకంతా తప్పుగా అనిపించింది. అన్నిటినీ ఉన్న చోటు నుండి తీసేశారు. లోపలికి వెళ్ళి చూడండి. సార్, లోపల ఎవరు లేరు. అన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నాయి సార్. వాళ్ళకి ముందే అనుమానం కలిగింది మనం తిరిగి వస్తామని. అందుకే మనం రాకముందే పారిపోయారు. కానీ ఏదో ఒకటి ఉండాలి, చిన్న ఆనవాళ్ళైనా సరే. ఏదో ఒకటి చిన్నది. ఒక పని చేయండి, వెతకండి, మళ్ళీ వెతకండి.
నిఖిల్, ఫ్రెడీ, ఏమైంది సార్? ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో విజయ్ ఇంట్లో ఎందుకున్నట్టు? ఒకవేళ ఇది కూడా ఏంటి విజయ్ సార్ ఎక్కడికి పారిపోతున్నారు? చాలా కంగారు మీద ఉన్నట్టున్నారే. అరే సార్, మీరిక్కడ? హంతకుడు ఇంకా దొరకలేదా? దొరికారు. వెరీ గుడ్. ఎక్కడ దొరికాడు? మీ కారులో. ఏంటి సార్ ఆడుకుంటున్నారు? నా బండిలోనా? ఎక్కడా? మ్యామ్, బయటికి రండి, బయటికి రండి. ముందు నువ్వు బయటికి రా. హంతకురాలు తనే. ఈవిడ హంతకురాలు. ఎక్కడికి పారిపోతున్నారు విజయ్ సార్? మాకు దర్శనం ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా. సార్, సార్ మీకు మేమిద్దరం చేసామని మీకెలా తెలిసింది సార్? ఈ ఫోటో ద్వారా ఇందులో నువ్వున్నావు, రాధిక ఉంది, అలాగే చనిపోయిన వ్యక్తి. చెప్పో, హత్యకి గురైన ఈ వ్యక్తి ఎవరు? ఈయన షౌనక్. నేను ఆయన ఇష్టపడ్డాను. నేను, షౌనక్ ఇంకా విజయ్ మేం ముగ్గురం కలిసి ప్రజల్ని మోసం చేశాం డబ్బుల కోసం. కానీ ఉదయ్తో పెళ్ళైపోయింది, అవునా? పెళ్లి కాలేదు, కానీ షౌనక్కి చెప్పాడు, లవ్ చేయి పర్వాలేదు, కానీ ఉదయ్ దగ్గర డబ్బులున్నాయి, తన్నే నువ్వు పెళ్లి చేసుకొని చెప్పాడు. తర్వాత మంచి సమయం చూసి వాడిని చెప్పేస్తే డబ్బులన్నీ నీకే వస్తాయని చెప్పాడు. నువ్వెంత ప్రమాదకరమైన ఆడదానివి. ఇంత భయంకరమైన ప్లానా? కానీ ఉదయ్ ప్రాణాలతో ఉన్నారు. ఉదయ్ ప్రాణాలతో ఉన్నారు. నేను ఆయన్ని ఇష్టపడ్డాను. మంచి భర్త దొరికారు, డబ్బులు దొరికాయి, ఇంకెందుకు నేను ఆయన్ని చంపాలి? అందువల్ల షోనక్ నిన్ను ఇబ్బంది పెడుతూ వచ్చాడు. ప్రతిరోజు ఇబ్బంది పెట్టేవాడు, ఉదయ్ చంపుతానని బెదిరించేవాడు. సోనక్ ఉదయ్ని చంపాలనుకున్నాడా? అవును, ఆ విషయాన్ని నేనే దీనికి చెప్పా. అందుకనే నిన్న రాత్రి నేను షౌనక్ ని చంపడానికి రుక్మిణి అపార్ట్మెంట్స్ కి రమ్మన్నాను. తను లిఫ్ట్ లో వచ్చేటప్పుడు గౌతమ్ ఫ్లాట్ కి నేను తీసుకెళ్లాను. రాధిక, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? మీ ఫ్లాట్ ఎదురు ఫ్లాట్ కదా? అవును, ఇంకా హత్య మా ఇంట్లో చేశానంటే తర్వాత అందరూ నా మీద అనుమాన పడతారు. అందుకనే పక్కింటి డూప్లికేట్ తాళం చేసి పెట్టాను. వరేవా, కూర్చో. ఓకే నువ్వు కూర్చో, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఓకే, అలాగే. ఇదిగో నీళ్ళు. థ్యాంక్ యూ. సరే, తర్వాత ప్లాన్ ఏంటి? నువ్వు నీళ్లు తాగు, మిగతాది నేను చూసుకుంటాను. సరే. ఇది రాధిక, నా తలేంటి ఇంత భారంగా ఉంది? నీళ్ళ టేస్ట్ ఎలా ఉంది? నీళ్ళ టేస్టా? ఇలాంటి నీళ్లు నువ్వు జీవితంలో తాగుండవు ఏంటి? అయితే ఆ ఫ్లాట్ డూప్లికేట్ తాళం నీ దగ్గర ఉందన్నమాట. అవును. ఇంత పెద్ద కుట్ర. ఒకవేళ నీ భర్త ప్రాణాలని కాపాడాలనుకుంటే నువ్వు వచ్చి మాకు చెప్పాలి, మేము కాపాడుంటాం. అది వదిలేసి షోనక్ని ఎందుకు చంపా? షౌనక్ ఏమీ అంత మంచోడు కాదు కదా. మనుషుల్ని చంపాలనుకోవడం తప్పు. నీచులైనా సరే, మంచి వాళ్ళైనా సరే, మీరిద్దరూ చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. అది కూడా ఉరి శిక్ష పడేంత వరకు. ఎంత అయింది? 100 రూపాయలు. ఇదిగో, ఇలా చూడు బాబు. ఆ, ఇక్కడ ఈ దిలీప్ అనేవాడు ఎక్కడున్నాడు? దిలీపా? దిలీప్ అంటే వాడు కుంటుకుంటూ నడుస్తాడు. ఓ సరే సరే, మీరు ఆ దిలీప్ గురించి అడుగుతున్నారు. అవును. అదిగోండి కనబడుతుంది చూడండి. అక్కడ. థ్యాంక్ యూ.
దిలీప్ 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 ఎవరు నువ్వు ఎవరు నువ్వు చెప్పు చెప్పు నిన్ను పంపించింది ఎవరు నిన్ను పంపించింది ఎవర్రా